చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటు చేసుకుంటున్న హత్యలు, అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైంది. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, దాడులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ జాతీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు, లోక్సభ సభ్యులు దీనికి హాజరయ్యారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు. ఈ ఆందోళనలో సంఘీభావం తెలిపిన పార్టీలు, నాయకులకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆందోళనను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో జరుగుతున్న హేయమైన దాడులు, హత్యలు, అత్యాచారాల పట్ల జాతీయ స్థాయిలో తాము ఉద్యమిస్తామని జగన్ తెలిపారు. ఈ నిరసనలకు ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా మద్దతు తెలిపింది. కూటమి భాగస్వామ్య పక్షమైన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్న ఫోటోలను తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి పాలనలో నెలకొన్న అరాచకాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన ఆందోళనకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించింది. దీనికి కొనసాగింపుగా గేమ్ ఈజ్ ఆన్ అంటూ కామెంట్ పెట్టింది ఇండియా కూటమి. ఈ పరిణామాలు ఇక జగన్ ఎన్నో రోజుల పాటు రాజకీయాల్లో తటస్థుడిగా కొనసాగలేవనే సంకేతాలను ఇచ్చినట్లయింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే మిత్రపక్షం వీసీకే పార్టీ ఎంపీ తిరుమవళవన్ సైతం వైఎస్ఆర్సీపీని ఇండియా కూటమిలో చేర్చాలని ఆహ్వానించారు.